ఇఫ్ యు ఆర్ ఎ మెంబర్ మీరు ఈ రాబోయే ఎలక్షన్లో ఓట్ చేయొచ్చు, రాబోయే ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. అట్లానే we negotiated discounted price with local vendors అండి. సో మన ఇండియా బజార్ అండ్ పరివార్ గ్రోసరీ స్టోర్స్ ఆ డీటెయిల్స్ నెక్స్ట్ స్లైడ్స్లో ఉన్నాయి. సో 5% డిస్కౌంట్ అట్ ఇండియా బజార్, పరివార్ 10% ఫుడ్ కోర్ట్లో, జైకా 15%. ఇట్లాంటి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మేము ఒక మెంబర్షిప్ కార్డ్ ఇష్యూ చేస్తున్నాము. సో ఇఫ్ యూ షో దట్ కార్డ్ సో యూ కెన్ గెట్ ఆల్ దీస్ డిస్కౌంట్స్ అండి. గో బ్యాక్. సో మోస్ట్లీ మెంబర్షిప్ ఏ ఈవెంట్ చేసినా సరే మేజర్ 3 ఈవెంట్స్ ఉగాది, సంక్రాంతి అండ్ దసరా మనం మెంబర్స్కి ఫ్రీగా చేస్తాము. అన్లెస్ దేర్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంటే కనుక నామినల్గా ఛార్జ్ చేస్తాము. సో వీఆర్ ట్రైంగ్ టు డూ. మనకి చాలామంది స్పాన్సర్స్, చాలామంది దాతలు ఉన్నారు మన కమ్యూనిటీలో. సో థ్యాంక్స్ టు దెమ్ మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ మేము ఫ్రీగా చేయడానికి ట్రై చేస్తున్నాము. సో దట్స్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ మెంబర్షిప్ అండి. అలానే మన కమ్యూనిటీ పెరుగుతున్న కొద్దీ మన వెబ్సైట్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాము. సో దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైనా మన లోకల్ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదలుచుకుంటే మెంబర్స్ అయితే కనుక మనకి దాంట్లో డిస్కౌంట్ ఇస్తున్నాము. అట్లానే మెంబర్స్ అందరూ అప్ టు డేట్ ఈమెయిల్ అప్డేట్స్ వస్తాయి మీకు. అట్లానే ఇలాంటి ఈవెంట్స్ గ్యాదరింగ్ చేసినప్పుడు నెట్వర్కింగ్కి ఆపర్చునిటీ వస్తుంది. సో బేసిక్ అగైన్ చెప్పినట్టు మెంబర్షిప్ అంటే ఏంటి అంటే ఎవరిదో కాదు, మనందరిది. సో మనందరం కలిసి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఇందాక స్లైడ్లో చూపించినట్టు ఫస్ట్ ఇయర్ ఓన్లీ వీ హ్యావ్ 68 ఉన్నారు, డబల్ అయింది ఇయర్. సో ఐ నో వీ హ్యావ్ పొటెన్షియల్ టు డూ 200-250 ఫ్యామిలీస్ మినిమం అని, అది మా టార్గెట్ నెక్స్ట్ ఇయర్ మెంబర్స్గా. సో ఇంకొకసారి రిక్వెస్ట్ అందరికీ, మీరు దయచేసి 2012 మెంబర్షిప్ రెన్యూ చేయండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరినీ కూడా ప్లీజ్ అందరినీ మెంబర్స్ 80 మెంబర్స్గా చేయడానికి మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చెప్పాను కదండి, మీ సపోర్ట్ వల్లనే ఈ ఆట ప్రోగ్రామ్స్ నేను మీకు అందజేయగలుగుతున్నాము. ఒకవేళ మీకు ఈమెయిల్స్ రావట్లేదు అనుకుంటే కనుక ఫ్రెండ్ డెస్క్ దగ్గర మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. మేము విల్ మేక్ షూర్ దట్ విల్ బి గెటింగ్ ఆల్ ది ఈమెయిల్ అప్డేట్స్. ఇంకొక అప్డేట్ అండి, ఫైనాన్షియల్స్, ఆట ఫైనాన్షియల్స్ మీకు అప్డేట్ చేస్తాము. ఈ సంవత్సరం ఆట చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిందండి. అందులో ఫస్ట్ వచ్చి సంక్రాంతి ఆట పుట్టినదినంగా జరుపుకుంటాము. సంక్రాంతి, ఉగాది, బాలమురళీకృష్ణ గారి గాన కచేరి, ఆట వనభోజనాలు, డాక్టర్ అక్కిరాజు తెలుగు సాహిత్యం, ఇంకా ఈరోజు చేసిన విజయదశమి వేడుకలు, నవంబర్ 12న ఘంటసాల ఆరాధన ఉత్సవాలు. సో ఈ ఈవెంట్స్ అన్ని ఎలా చేస్తున్నాము, ఫైనాన్షియల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చాలా మంది అడిగారు. యాజ్ ఐ టోల్డ్ యూ, పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆడియన్స్ లైక్ యూ ఆర్ మెంబర్స్ లైక్ యూ అండ్ ఆల్సో సపోర్టర్స్ ఫర్ అమంగ్ దిస్ ఆడియన్స్. సంక్రాంతికి మాకు వచ్చిన ఇన్కమ్ $950, ఎక్స్పెన్సెస్ వచ్చి $2,668 అండ్ ఉగాది ఇన్కమ్ 1,458, ఎక్స్పెన్సెస్ 2,170. బాలమురళీకృష్ణ గారి గాన కచేరి సూనీలో కండక్ట్ చేశామండి. ఇది ఇన్కమ్ వచ్చి 14,617, ఎక్స్పెన్సెస్ వచ్చి 10,945. ఆట వనభోజనాలు వసంత పార్క్ లో చేశామండి. ఇది ఇన్కమ్ వచ్చి $210, ఎక్స్పెన్సెస్ వచ్చి 453. దీనికి చాలా మంది మన ఆడియన్స్ లో ఉన్న వాళ్ళే ముందుకు వచ్చి సపోర్ట్ చేసి వంటలు చేసి తీసుకొచ్చారండి. Then we had tax seminar. It again to tell our members about there are so many members who have questions about మాకు ఇండియాలో ఫైనాన్సెస్ ఉన్నాయండి, కానీ ఇక్కడ ట్యాక్స్ రిపోర్ట్ చేయాలి, చేయొచ్చా చేయకూడదా, ఎంత బ్యాలెన్స్ ఉంటే ఇంటర్నేషనల్గా ఎంతవరకు రిపోర్ట్ చేయొచ్చు, ఏంటి క్వశ్చన్స్ చాలా అడిగారు. సో అందుకోసమని ఈ ట్యాక్స్ సెమినార్ కండక్ట్ చేశాము. దానికి ఎక్స్పెన్సెస్ ఫర్ హెచ్సిసి ఆడిటోరియం $100. తెలుగు సాహిత్యం డాక్టర్ అక్కిరాజు గారు వచ్చారు. అప్పుడు వచ్చిన ఇన్కమ్ $307 అండ్ ఎక్స్పెన్సెస్ $301. అండ్ మెంబర్షిప్స్ అండి, ఇందాక మెంబర్షిప్ కమిటీ మెంబర్షిప్ స్లైడ్స్ లో చూసారు కదా. We have annual members which is 168 families and as I told you $25
is the annual membership fee. We raised $4,195, and we had 3 new life members, which we raised $750. Other than that, we have other miscellaneous expenses like ARCA tax, 501c registration, ఇవన్నీ చేసుకోవడానికి another $249 అయిందండి. So total గా మన ఆటో అకౌంట్ బ్యాలెన్స్ in 2010 it was 10,203, and now we have a balance of 16,748. This balance doesn't include the Vijayadashmi and the upcoming program that is November 12th, Gantala Aradhana Utsavalu. సో చూసారు కదండి, ఇదంతా మీ సపోర్ట్ వల్లనే చేయగలుగుతున్నామండి. అండ్ బాలాగా చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ మా టార్గెట్ యాన్యువల్ మెంబర్స్ 250 ఫ్యామిలీస్. I request you all to please tell your friends about Albany Telugu Association, and also we request all of you to come and participate in the programs. Thanks, Andy. Yeah, but I'm going to. Did you see that? I don't know. I saw it. ఇప్పుడు ఆల్బనీలో ఉన్న కొందరు ప్రముఖుల్ని ఈ వేదిక పైన సత్కరించడానికి రాజ్ అడ్డేపల్లి గారు మరియు విజయ్ కోకిలి గారు వేదిక మీదకి వస్తున్నారు. నాయుడు గారు వెనకాల ఉన్నారా? హెల్ప్ చేయాలంటే విజయ్ గారు రండి వెనక్కి, హెల్ప్ చేయండి. సత్కరించే వాళ్ళని పిలిచే ముందు దాంట్లో తోడ్పడే వాళ్ళని ముందర పైకి వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఓలేటి వెంకటేశ్వరరావు గారు, ఆశా గారు పైకి రావాల్సింది గారు, విజయాది గారు, పద్మాది గారు, అమృత్ శ్రీదేవి మండవ గారు, ఓపీ కానీ మీరా కానీ ఇక్కడ ఉంటే వీళ్ళు సహాయం చేసేవాళ్ళండి. ఇంక ఇవి జోకులు కాదండి, ఈ అసలైన కార్యక్రమాలు. పిల్లలందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుందండి. పిల్లలు నిశ్శబ్దంగా ఉండండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రుల్ని, గురువుల్ని, అతిథుల్ని ఎలా గౌరవించాలో మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆటవారు మరొక్క మెట్టు ఎక్కబోతున్నారు. 2 ఏళ్ల ప్రాయం కూడా లేని ఈ సంస్థ పసిపాపల తప్పటడులు లేకుండా గలగలపారే గోదావరిలా, కలకల పొంగే కృష్ణమ్మలా వేగంగా, తేజంగా, ఉర్రూ తొలుగుతూ ముందుకు పరిగెడుతోంది. దానికి సాక్ష్యం ఈ ఆటవారు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు, వాటిని విజయవంతం చేస్తున్న మీలాంటి కళాభిమానులు. ఈ పంథాలో వెళుతున్న ఆట మరొక